Good morning, leaders. This is Surya, Diamond Director from Srikakulam. So, ఈ రోజు నేను ఏ వీడియో చేయబోతా ఉన్నానంటే అగ్రికల్చర్. సో వెస్టేజ్లో ఎలాంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే కొత్త వాళ్ళకి సైతం కూడా అర్థమయ్యే విధంగా నేను ఈరోజు మీ అందరికీ మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయనేది నేను మీకు లైట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను, చూడొచ్చు. సో మన వెస్టేజ్ బిజినెస్లో ఎక్కువ బిజినెస్ అంటే పిన్ లెవెల్ పెరగాలన్నా, చెక్ అంటే ఇన్కమ్ పెరగాలన్నా ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే అగ్రికల్చర్ సీజన్లో మనం ఈ ప్రొడక్ట్స్ని కానీ ప్రమోట్ చేయగలిగితే, ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయగలిగితే ఈజీగా లెవెల్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎవరి కింద వెయ్యాలి అంటే మనం ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తామో పీవీస్ మన చేతిలో ఉంటాయి. మనం ఎక్కడైనా ఆ పీవీస్ని బిల్లింగ్ చేయించవచ్చు అనమాట. ఎవరి పేరు మీద కావాలంటే వాళ్ళ పేరు మీద ఇవి బిల్లింగ్స్ చేయొచ్చు. అదే నార్మల్ హెల్త్ కేర్ కానీ హోమ్ కేర్ కానీ అనుకోండి, ఎవరి పేరు మీద వాళ్ళే బిల్లింగ్ చేసుకోవాలి. బట్ ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తాం కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రమోట్ చేశాను అనుకోండి, ఈ గ్రాన్యువల్స్ ఒక 100 నేను ప్రమోట్ చేశాను అనుకోండి, 70,000 బిజినెస్ అనమాట. సో నేను ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళ అండర్లో నేను ఈ 70,000కి సంబంధించిన బిల్లింగ్స్ నేను చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, మన పిన్ లెవెల్ పెరగడానికి, మన చెక్ పెరగడానికి ఒక అద్భుతమైన స్కోప్ ఉన్న బిజినెస్ ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనమాట. సో రాబోతుంది అంటే ఇంకొక నెల రోజుల్లో మనకి అగ్రి సీజన్ రాబోతూ ఉంది కనుక అందరికీ ఏంటంటే అసలు ఏంటి ప్రొడక్ట్స్. సో మన వెస్టేజ్లో 8 రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే భూమిని కూడా అంటే కెమికల్స్ తగ్గించాలనే కాన్సెప్ట్తో, అంటే మన కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినప్పటికీ కూడా దిగుబడి ఎక్కడ కూడా తగ్గదు, దిగుబడి పెరుగుద్దే కానీ ఎక్కడ తగ్గదనమాట. అందువల్ల మన కంపెనీ ఏం చెప్తుందంటే యూరియా డిఏపి ఎకరాకి ఒక బస్తా వేశారనుకోండి, ఆ యూరియా డిఏపిని ఒక 30% తగ్గించి ఈ గ్రాన్యువల్ ప్యాకెట్లు 2 వేసుకున్నాం ఎకరాకి. ఈ ప్యాకెట్ ఒక 2 వేసుకోగలిగితే ఇక్కడ యూరియా డిఏపి తగ్గుతుంది, అంటే కెమికల్ శాతాన్ని మనం తగ్గిస్తున్నాము. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట. అగ్రి గ్రాన్యువల్స్ అంటారు, కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్. సో ఇవి 2 ప్యాకెట్లు వేయడం వల్ల కెమికల్ శాతం తగ్గుతుంది. సో అంటే మన భూమికి మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాము. తద్వారా ఏంటంటే మనకి 5 బస్తాల వరకు మనకి ఈల్డింగ్ అనేది పెరుగుతుంది అనమాట. అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా మన దగ్గర చూడండి, ఇది హ్యూమిక్ లిక్విడ్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే కాయగూరలకి, సో వరి, చెరకు, మొక్కజొన్న దేనికైనా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా దీని లోపల ఉన్నది కర్బన పదార్థం ఉంటుంది. సో ఇది మనం స్ప్రే చేయడం వల్ల మొక్క నలుపుగా, బలంగా, ఏపుగా పెరుగుద్ది. ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడే అద్భుతమైన ప్రోడక్ట్ ఈ అగ్రి గ్రాన్యువల్స్. సో ఏ పంటకైనా మనం స్ప్రే చేయొచ్చు. ఇది అలాంటి ఒక మంచి ప్రోడక్ట్ ఇది. అలాగే ఇది 82 అగ్రి 82. ఇదేంటంటే ఇది వెటర్గా, స్ప్రెడర్గా, యాక్టివేటర్గా పనిచేస్తుంది. ఎకరాకి 120 రూపాయలు పెడితే సరిపోతుంది అనమాట. సో ఇదేంటంటే మనం పురుగు మందులు స్ప్రే చేస్తూ ఉంటాం కదా, పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు ఇది ఒక కప్పు, ఒక ట్యాంక్కి ఒక కప్పు వేసుకోగలిగితే ఆ పురుగు మందులు అద్భుతంగా పనిచేసే విధంగా చేస్తారనమాట. అలాగే వెటర్గా తేమ శాతాన్ని పెంచుద్ది, pH వాల్యూని పెంచుద్ది. మనం కొట్టే పురుగు మందులు 100కి 100% పనిచేసేలా చేసే అద్భుతమైన ప్రోడక్ట్ ఈ 82 అనమాట. ఇక నెక్స్ట్ మాస్. ఇదేంటంటే పూత మందు అంటారు. అంటే కాయగూరలు లేదా వరి, సో ఇలాంటివి, లేదా మిర్చి కానీ ఇలాంటి పంటలకి ఏంటంటే పూత ఎక్కువగా రావాలి. అంటే బేసిక్గా మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా కెమికల్ స్ప్రే చేసేటప్పుడు పూత అంటే ఒక 100 పువ్వులు కాసాయి అనుకోండి, అందులో 60 పువ్వులు రాలిపోతూ ఉంటాయి అనమాట. అలా ఏంటంటే పూత రాలిపోకుండా ఉండడానికి, పూత పెరగడానికి ఇది అద్భుతంగా హెల్ప్ అవుతుంది అగ్రి మాస్. అంటే కాయగూరలు కానీ, మిర్చి కానీ, వరి కానీ ఇలాంటి వాటికి అద్భుతంగా పనిచేస్తుంది అగ్రి మాస్. ఇక ఇది అగ్రి ప్రొటెక్, పేర్లోనే ఉంది, ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. అంటే మన పంటలకి తెగులు రాకుండా ఉండాలి అంటే మనం దుక్కుతుండేటప్పుడు ఇది ఒక ఎకరాకి 1/2 kg ప్యాకెట్, ఒక ఎకరాకి 1/2 kg ప్యాకెట్ మనం దుక్కులో అంటే మనం వేసే మందులో కలుపుకొని జల్లుకోవచ్చు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్చి ఉంది, మిర్చి పంట వేసాము, చిన్నగా తెగుళ్ళు స్టార్ట్ అవుతుంది అనుకోండి, అలాంటప్పుడు ఇది మనం స్ప్రే చేసుకుంటే తెగుళ్ళు అనేవి కంట్రోల్ అయిపోతాయి. అంటే ఒక 20% తెగుళ్ళు ఉందనుకోండి, 20% తెగుళ్ళకైతే ఇది స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇది ప్లస్ 82 ఈ 2 స్ప్రే చేస్తే తెగుళ్ళు అనేవి కంట్రోల్ అవుతాయి. 20% కంటే ఎక్కువ తెగుళ్ళు ఉంటే మాత్రం ఇది పనిచేస్తాగా స్లోగా పనిచేస్తుంది. అందువల్ల ఇది అప్పుడు మనం వాడడానికి లేదు.
ముందుగా వాడుకోవచ్చు ప్రివెంటివ్గా, లేదా ఒక 20% తెగుళ్ళున్నా మనం వాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది అగ్రి నానోటెక్. అంటే మొక్కకి పోషక విలువలు అనేవి కావాలి. భూమి లోపల చాలా 16 రకాల పోషకాలు మొక్కకు కావాలి. జింకు, ఇలాంటివి అనమాట. జింకు, కాల్షియం, బోరాన్ లాంటివి ఒక 16 రకాలు ఉంటాయి. అవన్నీ ఇందులో లభిస్తాయి అనమాట. అగ్రి నానోటెక్. సో నానో టెక్నాలజీ ద్వారా తయారైన ప్రోడక్ట్ ఇది. మనం ఏంటంటే దుక్కులో మొదటిసారిగా దుక్కులో కానీ వేసుకోగలిగితే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అంది, ఎక్కడ కూడా తెగులు రాకుండా బలంగా తయారయ్యి మొక్కలు మంచి మంచి రంగు మంచి షేప్లో వచ్చేలా, పంటను వచ్చేలా చేసే అద్భుతమైన ప్రోడక్ట్ ఇదనమాట. ఇక్కడ నెక్స్ట్ ఆక్వాజెల్. సో ఇదేంటంటే ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. మన వెస్టేజ్ ప్రపంచంలో ఇలాంటి ప్రోడక్ట్ ఎక్కడ మీకు దొరకదనమాట. సో దీని పనితీరు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 సార్లు తడి పెట్టాలనుకోండి ఒక పొలానికి. ఇది కానీ ఒక ఎకరాకు ఒక ప్యాకెట్ కానీ 2 ప్యాకెట్లు కానీ వేసుకోగలిగితే మీరు 10 సార్లు తడి పెట్టాల్సిన పని లేదు, 5 సార్లు తడి పెడితే సరిపోతుంది అనమాట. సో ఎక్కువ మందికి ఉన్న సమస్య ఏంటంటే బోర్లు వాళ్ళ దగ్గర ఉండవు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బోర్ రెంట్కి తీసుకొని దాంట్లో మళ్ళీ డీజిల్ పెట్రోల్ వేసి ప్రతిసారి తడి పెట్టాల్సి వస్తుందన్నమాట. సో ఇది కానీ మనం వాడుకున్నట్లయితే భూమిని గుల్లబరుస్తుంది, భూమిని తేమ శాతాన్ని పెంచుతుంది, భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులు పెరిగే అవకాశం పెరుగుతుంది. తర్వాత తన భూమిలో తన వాటర్ని స్టాక్ ఉంచుకుంటుంది అనమాట. సో 10 సార్లు వాటర్ పెట్టాల్సిన ప్లేస్లో 5 సార్లు పెడితే సరిపోతుంది. సో మొక్కజొన్నకి, వరికి, వేరుశెనగకి లేదా ఆకుకూరలు అన్నిటికీ చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఈ ఆక్వాజెల్. ఇక ఇది అగ్రి గోల్డ్. ఇదేంటంటే ఈ అగ్రి గోల్డ్ ప్రోడక్టు మన పంటలకి కొన్ని చెప్పకుండా వచ్చే సమస్యలు వస్తాయి. ఎవరైతే ఈ అగ్రి గోల్డ్ వాడతారో ఆ చెప్పకుండా వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటి, ఇది వాడుకోవడం వల్ల ఒక కాయ కానీ ఒక గింజ కానీ మంచి షేప్లో వస్తుంది, మంచి కలర్, మంచి సైజులో కూడా వచ్చే అద్భుతమైన ప్రోడక్ట్ ఈ అగ్రి గోల్డ్ అనమాట. సో ఇలా ఏంటంటే మన దగ్గర 8 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ 8 రకాల ప్రొడక్ట్స్ కోసం మనం డీటెయిల్గా తెలుసుకొని, అంటే మళ్ళీ సింగిల్గా నేను చేస్తాను. సో వీటి కోసం డీటెయిల్గా తెలుసుకొని మీరు ఈ సీజన్లో రాబోతున్న అగ్రి సీజన్లో మీరు కానీ ప్రమోట్ చేయగలిగితే మీ పెన్ లెవెల్స్ పెరిగితే మీ చెక్ పెరుగుతుంది. సో అదేవిధంగా మన బిజినెస్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ని మనం ఇస్తామో మనకి విలేజెస్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ డబుల్ బిజినెస్ వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ వస్తాయో సో ఆటోమేటిక్గా అక్కడ ఒక టీం కూడా మనకి ఏర్పడుతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది ఇది ప్రిఫర్ చేయండి. దీనికోసం ఇదైతే మనకి పెద్దగా సబ్జెక్ట్ కూడా అవసరం లేదు. ఎకరాకి 2 ప్యాకెట్లు యూరియా, DAP ఒక 30% తగ్గించుకొని అందులో ఇది కలిపేసి దుక్కులో వేసుకుంటే అసలు అద్భుతమైన రిజల్ట్స్ అనమాట. అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ అవి. సో వీటి కోసం మళ్ళీ నేను డీటెయిల్గా సింగిల్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.